హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. మస్కట్లో వచ్చేసి 6 నెలలు ఎండలు ఉంటాయి, ఇంకా 6 నెలలు చలి ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వర్షం అయితే పడుతూ ఉంటుంది. కానీ ఆ వర్షం వచ్చినప్పుడు మాత్రం ఈ దేశం వాళ్ళకి అంత హ్యాపీ అండి. మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మామూలుగా అయితే చలి ఎంత ఉన్నా కూడా మనకు అంత తెలియదు, కానీ ఎండలు వచ్చిందంటే మాత్రం అసలు తట్టుకోలేమండి. బయటికి వెళ్తే అంత వేడిగా ఉంటుంది. ఇంకా ఇలాంటి క్లైమేట్ ఉంటే అసలు ఆగుతామా? ఈరోజు క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది. లైట్గా వర్షం పడుతున్నట్టుంది, ఇంకా కొంచెం చలి, కొంచెం ఎండ, అన్నీ మిక్స్డ్ అనమాట. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. అందుకనేసి నేను ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. మీరు మన డాల్స్ వ్లాగ్స్లో చూసే ఉంటారు. చూడకపోతే కనుక చూడండి. ఇది ఒక చిన్న పొలం అండి. ఇక్కడ ఎవరు చేస్తారో తెలీదు, ఒమానీసే మ్యాక్సిమం చేస్తూ ఉంటారనుకుంటా. సో ఈ ప్లేస్కి రావడం అంటే నాకు చాలా ఇష్టం. మన ఇండియా గుర్తొస్తుంది. ఈ ఎడారి ప్రదేశంలో ఇట్లాంటి చిన్న పొలాలు వేసుకొని పండించడం అంటే మామూలు విషయం అయితే కాదు. చాలా మెయింటెనెన్స్ మాత్రం బాగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొత్తిమీర మాత్రమే ఉంది. చూడండి, ఇదంతా కొత్తిమీర. ఇది ఎవరిదో ఒమానీస్ది అనుకుంటా అండి. అంటే వాళ్ళు చెయ్యరు, ఎవరినో ఒకరిని పెట్టి చేపిస్తూ ఉంటారు. ఇకపోతే అక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయనని పర్మిషన్ అడిగే వచ్చాము లోపలికైతే, లేదంటే తిడతారు. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గింజలు అవి వేసి పెట్టారంట. సో కేర్ఫుల్గా అయితే వెళ్ళండి అని చెప్పాడు. సో వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఆయనని చూడండి. ఇక్కడ అంటే వర్క్ చేసే ఇతనే. అక్కడ ఏమేమి వేసాడు దాని గురించి అయితే చెప్తూ ఉన్నాడు. ఏం అర్థం కాలే, ఓకే ఓకే అనేసి వచ్చేసాము. బ్యూటిఫుల్ అన్న మాట మాత్రం అర్థమైంది. అంటే ఈ మొక్కలు అంత బ్యూటిఫుల్ అంట. సో చెప్పాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాను. ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంది. చింతకాయలు మాత్రం చాలా ఉన్నాయండి, కింద పడి ఉన్నాయి. కానీ అయ్యో బాగుంటాయని తీసుకున్నాను, కానీ లోపటంతా ఏం లేదు, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు చింతకాయల సీజనో కాదో కూడా తెలీదు. మేబీ ఎండాకాలంలో అట్లా వస్తాయో ఏమో మరి. ఇక్కడ అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకెళ్తున్నాను, ఇంకా ఏమైనా చెట్లు వెరైటీగా ఉంటాయేమో అనేసి వెళ్తున్నాను. చూద్దాము. పొలాలే కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో అంతా కూడా కోళ్ళు, ఇంకా పావురాలు, మేకలు అవన్నీ కూడా వీళ్ళు పెట్టారు. ఇదంతా కూడా మల్లె తోట అండి. ఎండాకాలం అట్లా వస్తే మాత్రం మల్లెపూలు చాలా ఉంటాయి. చాలాసార్లు అంటే కొన్ని తీసుకోమని చెప్తారు, కానీ అమ్మడం మాత్రం అట్లా ఏం చెయ్యరు. అంటే ఇక్కడ ఏదైనా షాప్స్లో పంపిస్తారో ఏమో తెలియదు. కానీ ఇంకా దీని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి వెళ్ళి చూస్తున్నాను, ఇంకా ఏమైనా వెరైటీ పొలం ఉందో అనేసి వెళ్ళి చూస్తే అక్కడంతా టమాటో చెట్లు అయితే అవి పెట్టారు. చిన్న చిన్న మొక్కలే, ఇంకా పండ్లు అయితే రాలేదు. ఇంకా అక్కడ సైడ్ అంతా కూడా కొంచెం పాలకూర, కొత్తిమీర అట్లాంటివి. ఇంకా లోపలికైతే వెళ్ళలేదండి. ఆల్రెడీ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, తొక్కొద్దు అనేసి పదే పదే చెప్తున్నాడు. సో అందుకనేసి వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి ఇట్లా జస్ట్ చూసేసి వచ్చేసాను. అక్కడ పక్కన పావురాలు ఉన్నాయి కదండి, ఒకటే స్మెల్. ఫాస్ట్గా వీడియో అయితే తీశాను. ఇంకా అటు సైడ్ వెళ్ళాను. ఇప్పుడు కొంచెం అటు సైడ్ వెళ్తున్నాను. అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. అన్ని రకాల కూరగాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి సోరకాయ. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అయితే వంకాయ అవన్నీ కూడా వేశారు. ఇప్పుడైతే అవి కనిపించలేదు. ఇంకా మామిడి చెట్టుకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సీజన్ కాదు కదా, అందుకనేసి. ఇక ఇవన్నీ ఖర్జూరపు చెట్లు మొత్తము. జూన్ జూలై వచ్చిందంటే మీకు అందరికి తెలిసిన విషయమే, అన్నీ వస్తాయి ఖర్జూరాలు.
లాస్ట్ ఇయర్ అట్లా వచ్చినప్పుడు అయితే అప్పటికి ఇంకా అంటే ముల్లంగి అవన్నీ పెద్దగా అయిపోయాయి. కొంచెం తీసుకొని వెళ్ళాను, కొనుక్కొని వెళ్ళాను. ఈసారి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి, అందుకనేసి ఏం అడగలేదు. ఇంకా ఆయన ఇచ్చేలాగా కూడా లేడు. అప్పుడు ఉన్న అతను వేరే అతను, ఇప్పుడు కొత్త అతను. సో అందుకే అడగలేదు. ఇంకా మొత్తానికి ఎడారి ప్రదేశంలో ఇట్లాంటి కూరగాయలు పండించడము ఇవన్నీ చూస్తే నాకైతే కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేది చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.